చాలా శవాలు, వాటిలో ఆడవాళ్ళ శవాలు ఉండగా బట్టలు కూడా లేకుండా ఉండేవి. ఆ శవాలను చూస్తేనే సెక్సువల్ అసాల్ట్ జరిగిందని అర్థమయ్యేది. వాళ్ళని గొంతు నలిని చంపారని చూస్తూనే తెలిసిపోతుంది. స్టూడెంట్స్ తో కలుపుకుని 100కు పైగా ఆడవాళ్ళు అందరి మీద అత్యాచారం చేసి చంపి పూడ్చిపెట్టారు. ఇదేదో హారర్ స్టోరీ అనుకుంటారేమో, కాదు. కర్ణాటకలోని ధర్మస్థలకు చెందిన ఒక ఫార్మర్ శానిటేషన్ వర్కర్ తన చేతులతో రాసి పోలీసులకు ఇచ్చిన ఫార్మల్ కంప్లైంట్ ఇది. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది శవాలు తనతో బలవంతంగా పూడ్చిపెట్టారని పోలీసులకు తన సరైన ప్రొటెక్షన్ ఇస్తే ఆ శవాలు ఎక్కడ పాతి పెట్టాడో చూపించడంతో పాటు తనతో ఆ శవాలని బలవంతంగా పాతి పెట్టించిన దుర్మార్గులు ఎవరో బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసులతో చెప్పడం జరిగింది. ఎవరు ఆ శానిటేషన్ వర్కర్? అసలు ఆ ధర్మస్థలం మిస్టరీ ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చారు? అసలు నిజంగా అంతమందిని చంపి ఎవరికి తెలియకుండా ఇన్ని సంవత్సరాల పాటు దాచిపెట్టడం సాధ్యమా? అసలు ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ లో ఎంతవరకు నిజం ఉంది? ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక చిన్న టౌన్. కానీ ఇది ఒక మోస్ట్ పాపులర్ టౌన్. క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ కి విజిట్ చేయడానికి టాప్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ క్రికెటర్స్ కూడా వెళ్తూ ఉంటారు. నార్మల్ గా ఏ హిందూ టెంపుల్ లో అయినా హిందూ ప్రీస్ట్ పూజలు డైలీ చేస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ చేసే వాళ్ళ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ ధర్మస్థలంలో మంజునాథ్ టెంపుల్ లో మాత్రం పూజలు చేసేది హిందూ ప్రీస్ట్లే అయినా కానీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కంట్రోల్ చేసేది జైన్ ఫ్యామిలీ. ప్రెసెంట్ జైన్ హెగేడే ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న టెంపుల్ లక్షల భక్తుల్ని అట్రాక్ట్ చేసి స్పిరిచువల్ హబ్ గా పేరు పొందింది. అయితే ఆ స్పిరిచువల్ హబ్ ఒక సవాల కోట అంటూ ఎలిగేషన్స్ వేస్తూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఇంతకు ముందు ధర్మస్థలంలో పనిచేసిన శానిటరీ వర్కర్. జూన్ 4, 2025న ఒక దళిత్ కమ్యూనిటీకి చెందిన ఈ శానిటరీ వర్కర్ ధర్మస్థల పోలీసులకు రిటర్న్ ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ లో ఇతను చెప్పిన దాని ప్రకారం 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇతను శానిటరీ వర్కర్ గా పనిచేసేవాడు. 1998 నుంచి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే కొంతమంది వ్యక్తులు అతనితో డెడ్ బాడీస్ ని డిస్పోజ్ చేయించే వాళ్ళంట. మొదట్లో ఈ డెడ్ బాడీస్ అన్ని నేత్రవతి నది ఒడ్డున ఆత్మహత్య చేసుకున్న వాళ్ళవి లేదా యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళవి అని అనుకున్నాడు. తర్వాత డౌట్ పడడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అతను డిస్పోజ్ చేసిన బాడీస్ అన్ని ఆడవాళ్ళవి కావడం, ప్లస్ ఆ బాడీస్ మీద దెబ్బలు ఉండేవంట. ఇంకొన్ని డెడ్ బాడీస్ అయితే బట్టలు లేకుండా మొహం మీద యాసిడ్ పోసినట్టు కాల్చినట్టు ఉండేవంట. ప్లస్ కొన్ని ఫిమేల్ డెడ్ బాడీస్ అయితే స్కూల్ యూనిఫామ్ లో ఉండేవంట. అంటే చాలా చిన్న వయసు వాళ్ళవి అని కూడా చంపేసి అతనితో ఆ డెడ్ బాడీస్ ని డిస్పోజ్ చేయించారు. అలా ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత పోలీసులకు చెప్పకుండా బాడీని డిస్పోజ్ చెయ్యను అని ఆ వర్కర్ ఎదురు తిరిగితే అతన్ని దారుణంగా కొట్టి చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అతన్ని కూడా ఆ డెడ్ బాడీస్ లాగే పూడ్చి పెడతామని బెదిరించారంట. వాళ్ళకి భయపడి చాలా ఏళ్ళు అతను కామ్ గా అక్కడే ఉండిపోయి వాళ్ళు చెప్పినట్టు శవాన్ని పూడ్చిపెడుతూ ఉండేవారంట. ఎవరు చేశారు ఏంటి అనేది కంప్లైంట్ లో మెన్షన్ చేయలేదు, కానీ అతను చూసిన దారుణాలన్నిటిని మాత్రం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ కొన్నిటిలో ఒక స్కూల్ అమ్మాయి గురించి కూడా చెప్పాడు. ఆ అమ్మాయికి 11 నుంచి 15 సంవత్సరాల వయసు ఉంటుందంట. ఆ అమ్మాయిని కాలేరి విలేజ్ కి దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర పూడ్చిపెట్టాడంట. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఆ అమ్మాయికి షర్ట్ ఇంకా ఇన్నర్ వేర్ లేదంట. అంతేకాదు బాడీ మీద సెక్సువల్ అసాల్ట్ జరిగినట్టు బాడీ మార్క్స్ కూడా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చిన శానిటేషన్ వర్కర్ గమనించాడు. ఇంకో ఇన్సిడెంట్ లో యాసిడ్ తో మొహం కాల్ చేసిన 20 ఏళ్ల అమ్మాయి బాడీని న్యూస్ పేపర్లతో చుట్టేసి తీసుకొచ్చారని, డీజిల్ తో ఆ బాడీని కాల్ చేశానని అతను రిపోర్ట్ లో మెన్షన్ చేశాడు. ఫైనల్ గా 2014 డిసెంబర్ లో ఒక రోజు రాత్రి కంప్లైంట్ ఇచ్చిన అతను ధర్మస్థలాల నుంచి పారిపోయాడు. దీనికి కారణం సంవత్సరాల నుంచి అతన్ని బలవంతం పెడుతున్న వాళ్ళు అతని ఫ్యామిలీలో ఒక మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేశారు. దానితో ఇక చేసేది ఏమీ లేక అక్కడి నుంచి పారిపోయి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నానని అతను కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి కారణం గిల్ట్ అని అతను మెన్షన్ చేశాడు. చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా ఫేర్వెల్ ఇవ్వాలని తను పూడ్చిపెట్టిన బాడీస్ ని తవ్వి వాళ్ళకి సరైన విధంగా ఫెనరల్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలగడంతో పాటు తన గిల్ట్ కూడా కొంచెం పోతుందని అతను ఇచ్చిన కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు. కంప్లైంట్ ఇచ్చిన ఇతను ఏదో నార్మల్ గా పోలీసు దగ్గరికి వెళ్ళలేదు. తాను ఇస్తున్న కంప్లైంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. అందుకే ఫుల్ గా ప్రిపేర్డ్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. అది ఎలా అంటే తన ఆధార్ కార్డ్, తన ఓల్డ్ ఎంప్లాయ్ ఐడితో పాటు తను ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన బాడీ స్కెలిటల్ గా మారిన తర్వాత తీసిన ఫొటోస్ ను కూడా పోలీసులకు చూపించాడు. సో మ్యాటర్ ఏంటంటే
పోలీస్ దగ్గరికి రాకముందు అతను ధర్మస్థలం వెళ్లి తాను పూడ్చిపెట్టిన ఒక బాడీని బయటికి తవ్వి దాన్ని ఫోటోలు తీసి ఆ బాడీ స్కెల్టన్ ని బ్యాగ్ లో తనతో పాటు తీసుకుని వచ్చాడు. ఆ స్కెల్టన్ ని ఏం చేశాడో కూడా నేను వీడియోలో ముందు చెప్తాను. సో ఇలా ఫుల్ ప్లానెడ్ గా అతను పోలీసులను సంప్రదించాడు. సో ఇతను ఏమంటున్నాడంటే కొన్ని బాడీస్ ని అతను కాల్ చేసిన చాలా వరకు బాడీస్ ని ధర్మస్థల టెంపుల్ కి దగ్గరలో ఉన్న నేత్రవతి నడి ఒడ్డున పూడ్చిపెట్టాడంట. పోలీసులను తాను బాడీస్ పూడ్చిపెట్టిన ప్లేసెస్ కి వెళ్లి ప్రూఫ్ చూపించడంతో పాటు ఈ దారుణాలు చేసిన వాళ్ళు ఎవరనేది క్లియర్ గా రివ్యూ చేస్తానని అతను కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు. బట్ వన్ కండిషన్, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 ని బేస్ చేసుకుని తనకి పోలీసులు రక్షణ కల్పిస్తే కేసు ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. అతను ఈ కండిషన్ పెట్టడానికి కారణం కూడా చెప్పాడు. ఈ కేసు వెనక ఉన్న వాళ్ళు ధర్మస్థల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తో లింక్స్ ఉన్నాయని, ఆ అడ్మినిస్ట్రేషన్ చేసే ఫ్యామిలీ బాగా పవర్ఫుల్ అని, దానివల్ల తన ప్రాణాలకు హాని కలిగే ఛాన్స్ ఉండడం వల్ల అతను ఈ కండిషన్ పెట్టాడంట. సో ధర్మస్థల పోలీసులు ఇతని కంప్లైంట్ ని తీసుకుని ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేశారు. దక్షిణ కన్నడ ఎస్పీ అరుణ్ చెప్పిన దాని ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన అతను తన ఐడెంటిటీ రివీల్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేయడంతో కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత BNS 21A కింద కేసును రిజిస్టర్ చేశామని చెప్పడం జరిగింది. ఈ కేసును ఓజస్వి గౌడ, సచిన్ దేశపాండే ఈ ఇద్దరు అడ్వకేట్స్ టేకప్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు శానిటరీ వర్కర్స్ తరఫున కేసును వాదించబోతున్నారు. అయితే ఇందాక చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ ప్లానెడ్ గా ఉన్నాడని, సో అతను జస్ట్ పోలీసుల దగ్గరికి కేసు రిజిస్టర్ చేయడంతో ఆగలేదన్నమాట. ఇన్ కేసు తనకి ఏమైనా అయితే లైక్ అతను ఎవరైనా చంపేస్తే నిజం బయటకు రాకుండా ఉండకూడదని సుప్రీంకోర్టు లాయర్ అయిన KV ధనంజయ్ గారికి కూడా ఒక కంప్లైంట్ కాపీని పంపించాడంట. సో నార్మల్ గా ఇంత సివియర్ కేసు రిజిస్టర్ అయితే పోలీసులు కోర్టు ఆర్డర్ లేకపోయినా గానీ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సేఫ్టీ కోసం ఆలోచించారో ఏమో మరి. ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత జూన్ లో అతన్ని బెల్తంగడి కోర్టులో సబ్మిట్ చేశారు. అతను కోర్టుకి వచ్చిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఫుల్ బ్లాక్ కోట్స్ అండ్ హెడ్ మొత్తం కవర్ చేసేలాగా బ్లాక్ మాస్క్, జస్ట్ కళ్ళు కనిపించడానికి చిన్న బ్లాక్ ట్రాన్స్పరెంట్ క్లాత్, చేతిలో ఒక బ్యాగ్ అండ్ బ్యాగ్ లో అతను తవ్విన బాడీ బోన్స్ తీసుకుని వచ్చాడు. సెక్షన్ 183 BNS కింద అతని స్టేట్మెంట్ ని రికార్డింగ్ చేశారు. అతను కోరిన విధంగా కోర్టు అతనికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 కింద ప్రొటెక్షన్ ని కూడా గ్రాంట్ చేసిందంట. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. దీన్ని P. మోహన్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఈ ఫార్మర్ శానిటేషన్ వర్కర్ విట్నెస్ గా మారి ఈ కేసుని వెలుగులోకి తీసుకుని వచ్చాడో 60 సంవత్సరాల సుజాత అనే ఎక్స్ స్టెనోగ్రాఫర్ జూలై 15 ఒక ఫ్రెష్ గా కంప్లైంట్ ని ఫైల్ చేయడం జరిగింది. 2003లో తన కూతురు అనన్య భట్ కాలేజీ ట్రిప్ కోసం ధర్మస్థలానికి వెళ్లి అక్కడ మిస్ అయ్యిందంట. ఆ టైంలో CBIకి స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్న సుజాత కోల్కతాలో ఉందన్నమాట. సో ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్ అయిన తన కూతురు మిస్ అయిందని న్యూస్ తెలియడంతో ధర్మస్థలం చేరుకుని సుజాత ధర్మస్థలంలోని బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ ని తీసుకోలేదంట. ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి పంపేయడంతో ఏం చెయ్యాలో తెలియక టెంపుల్ దగ్గరికి వెళ్లి కూతురు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ టైంలో కొంతమంది వచ్చి సుజాతని బలవంతంగా తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించి తన కూతురు గురించి వెతికినా ఎవరికైనా చెప్పినా కూతురికి పట్టిన గతే తనకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు అని సుజాత కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుజాత కేసుని ముందుకు తీసుకొని వెళ్లాలని ఎంత ట్రై చేసినా తన కూతురి కేసుని ఎవ్వరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాస్ గ్రేవ్స్ అంటూ ధర్మస్థలం నుంచి న్యూస్ రావడంతో సుజాత ఫ్రెష్ కంప్లైంట్ ని ఫైల్ చేశారు. ఇవి ఈ కేసు గురించి డీటెయిల్స్ అండ్ ఈ కేసు విషయంలో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి, అసలు ఒక వ్యక్తి పబ్లిక్ గా బయటకు వచ్చి నేను 100కు పైగా డెడ్ బాడీస్ కూర్చిపెట్టాను, అది కూడా ఆడవాళ్ళని చిన్నపిల్లలని చెప్పినప్పటికీ అది చాలా పెద్ద న్యూస్ అవ్వాలి. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇండియా మొత్తం సెన్సేషనల్ ఇష్యూ అవ్వాలి. అతనేదో ఊరికే అలా అనలేదు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయని కూడా మెన్షన్ చేశాడు. సో అతను చెప్పింది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆ ఇష్యూ న్యూస్ అవ్వాలి. ఇప్పుడు ఈ కేసుని ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ రియాక్షన్. ఓకే, ఇలాంటి కేసులను డీల్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఇంత పెద్ద ఇలిగేషన్ ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు VVIPలు లక్షల సంఖ్యలో జనాలు వెళ్లే పాపులర్ హోలీ ప్లేస్ అయిన ధర్మస్థల న్యూస్ లో నిలవటం ఇది మొదటిసారి కాదు. మీకు గుర్తుందో లేదో 2012లో 17 సంవత్సరాల సౌజన్య అనే అమ్మాయి దారుణంగా రేప్ చేయబడి చనిపోయింది. ఆ అమ్మాయి చావులో కూడా ధర్మస్థల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం వల్ల హస్తం ఉందని చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ కేసు కేవలం ఒక వ్యక్తిని బుక్ చేసి అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ సౌజన్య కేసులో న్యాయం జరగాలని పోరాడిన మహేష్ శెట్టి అనే యాక్టివిస్ట్ మీద యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు జడ్జ్ ఆర్ దేవదాస్ జనవరి 2025లో ఆర్డర్ పాస్ చేశారంట. 2025 మార్చిలో బెంగళూరులో సిట్ కోర్టు ఒక జాండోని ఇష్యూ చేసింది.
జాండో ఆర్డర్ లేదా అశోక్ కుమార్ ఆర్డర్ అనేది మిస్ ఇన్ఫరెంట్ చేయకుండా పాస్ చేసే ఒక ఆర్డర్ అన్నమాట. ఒకరి రైట్స్ వైలేట్ అవుతున్నాయని అనిపించినప్పుడు కోర్టు ఈ ఆర్డర్ ని పాస్ చేసింది. ధర్మస్థలం మీద కానీ, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కానీ ఎటువంటి మిస్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయకూడదని కోర్టు ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మల్టిపుల్ టైమ్స్ ధర్మస్థల హైలైట్ అవ్వకుండా, ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ మీద వేలు వెత్తకుండా లాని షీల్డ్ గా పెట్టుకుని వచ్చారు. అసలు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు ఆర్డర్స్ తెచ్చుకోవాలి అనేది కర్ణాటకలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. ఈ మాస్ గ్రేవ్స్ కేసు విషయానికి వస్తే ఇది చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ. ఈసారి గొంతులు నొక్కేయడం కుదరదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ శానిటేషన్ వర్కర్ చెప్పినట్టు వందల కొద్ది సవాళ్లలో ఆడపిల్లలు, స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయి, ఒకరు కాకపోతే ఒకరైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం, ధర్నా చేయడం వంటి ఏదో ఒక ఇష్యూ చేసేవాళ్ళు కదా. ఈ కేసు బయటికి వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఇదంతా బోగస్ అని ధర్మస్థలంలో శానిటేషన్ వర్కర్ ని అపాయింట్ చేసి అనాథ శవాలను కూర్చోమని ఆర్డర్ చేయడం కామన్ అని, అక్కడ కూర్చిన ప్రతి డెడ్ బాడీ రిజిస్టర్ అయి ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఎవరు నమ్మాలి? ఒకటి, నిజం లేకుండా ఇంత పెద్ద ఎలిగేషన్ ఎవరు చేయరు. అండ్ ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను చాలా షూర్ గా తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నాడు. మేబీ వందల సవాలు కాకపోయినా కొన్ని సవాలైనా ఉండొచ్చు కదా. ఒకవేళ నిజంగా అతను చేస్తున్న ఎలిగేషన్స్ నిజమైతే అది ఇండియాని షేప్ చేసే కేసు అవుతుంది. అండ్ ఈ కేసుని నేను క్లోజ్ గా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.